8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. సో ఇంకేంది ఎప్పుడు 1,000,000 కొడతానో ఇన్‌స్టాలో. ఏముండదు అక్క, దానివల్ల ఏముంటది? అంతేనా? ఏముండదు. ఆ 1,000,000 వస్తే ఆడేమన్నా మనకు డబ్బులు ఇస్తాడే? అయితే ఇప్పుడు ఇన్‌స్టా ఫాలోవర్స్‌ని బట్టి మనం కాస్టింగ్ గాని, ఆడిషన్ కూడా చేస్తున్నారు అని విన్నాను. మరి అది ఎంతవరకు నిజం? అట్లే నువ్వు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అయిపోయావు, ప్రమోషన్స్లో నువ్వు వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయావు. ఎందుకంటే నువ్వు యాక్టివ్గా ఉన్నావు కాబట్టి. హే బల్వంత్లో ప్రతి ఒక్క దాంట్లో అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. నేను అదే అనుకున్నాను, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టే కదా, ఎందుకు స్పీచ్ కూడా చాలామందికి ఇవ్వరు స్పీచ్ చెప్పడానికి కూడా. ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. దానికి ముందు వరకు ఏమర్థం చేసుకున్నారు అందరంటే ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు కదా, కొంచెం ఫేమ్ ఉంది కదా, సో ప్రమోషన్కి వాడుకున్నారేమో అన్నట్టుగా అనుకున్నారు. లేదు లేదు లేదు, ఉన్నవే క్యారెక్టర్స్ కొన్నే కదా అక్కయ్య. దాంట్లో ఒక రోజు నరేష్ గారు వస్తే, ఒక రోజు వెన్నెల కిషోర్ గారు అయితే అసలు రాలేదు, అజయ్ ఘోష్ గారు రాలేదు. ఉన్న నలుగురికి ఇచ్చారు అంతే, చాలా ఇదిగా. సుదర్శన్ గారిని అసలు ఆయన మాట్లాడితే నవ్వు వస్తుంది. ఆయన కూడా ఇంచుమించు మన పక్క నెల్లూరు అసలు నెల్లూరు అయింది. అసలు నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతానే ఉన్నా. ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన అదేదో అంటాడు కదా, నాకు చిన్నప్పటి నుంచి రెస్టారెంట్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, బాగా తినచ్చు అనుకున్నా. ఒక తర్వాత వైన్ షాప్ ఫ్రెండ్ ఉంటే బాగుండు. అసలు ఆ డైలాగ్ చెప్తుంటే అందరూ తెలీదు, అది నేను థియేటర్ లో చూడటమే, అదొకటి చేస్తున్నారని మాకు తెలియదు. ఎందుకంటే మా సబ్జెక్ట్ వరకే మనకు ఐడియా ఉంటది కదా. కొన్ని సీన్స్ అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు సుహాస్ గారివి, శివాని గారివి చూసాను తప్ప మనకు ఐడియా కూడా లేదు అసలు. నాకైతే పడి పడి నవ్వింగ్ అంతా మన యాస కదా సుదర్శన్ గారు, అసలు భలే ఉన్నిందిలే. సెట్స్ లో ఎట్లుంటది అందరూ అంటే ఈ కైండ్ ఆఫ్ కామెడీ మూవీస్ చేస్తున్నప్పుడు ఆరా ఎలా ఉంటది? మీరంతా జోవియల్ గా ఇట్లా ఉంటారా ఏంటి? అది దేవుడి దయో ఏమో నాకు తెలియదు కానీ అక్కయ్య, అండ్ నాకు ముందు నుంచి తెలియడం వల్ల అసలు చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది అక్కయ్య. కొత్తగా ఏమీ లేదు, బాగుండే అంత. అయితే ఒక జోక్ చెప్తా. ఇట్లా షార్ట్ రెడీ అన్నప్పుడు కంటిన్యూటీ చూడడానికి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారనమాట. ఎట్లా ఉంటారు వాళ్ళు అంటే, స్వరాజ్ అని కంటిన్యూటీ చూసే అబ్బాయి. స్వరాజ్ నాకు తెలుసులే, మా ఫ్రెండ్, హైట్ గా ఉంటాడు. ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ డాన్స్ చేస్తాడు కదా అమ్మాయితో. తెలుసు, నేహా నా ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఒకసారి వెళ్ళి తెలిసినప్పుడు పరిచయం. అయితే ఆ పిల్లోనికి కంటిన్యూటీ చూసుకునే బాధ్యతలు అప్పచెప్పినారు. ఆడ అజయ్ ఘోష్ గారు వాళ్ళ ఇంటికి పోయినాక మీ పేర్లు చెప్పండి అంటే రక్షిత్ శెట్టి, శిల్పా శెట్టి అవన్నీ చెప్తాం కదా. ఆ శారీ రోజు చీరలన్నీ కూడా ఇట్లా సింగిల్ పైట వేసుకొని కట్టుకున్నాము కదా. అయితే ఊరికే వెన్నెల కిషోర్ గారు గమ్మని ఉండకుండా, నువ్వు ఒక పని చేయి, స్వరాజు చెక్ చేస్తున్నాడో లేదో చూద్దాము అని ఏదో ఒకటి తింగర పని చెయ్యి అంటే, నేను ఏం చేశానంటే ఈ చున్నీ తీసి నార్మల్గా మనం రెగ్యులర్ ప్లీట్స్ ఎట్లా పెట్టుకుంటాము అట్లా ఊరికే పైకి పెడితే వచ్చినాడు. మెల్లగా చూసుకొని వచ్చి, మేడం కంటిన్యూటీ అండి ఇది ఇట్లా అనకూడదంటే, చూడు దీనివల్ల ఏమన్నా ఈ పక్క ₹1,00,000 ఆగిపోయినాయి. ఎవరు చూస్తారు ఇవన్నీ? అంతే కానీ మైనర్ కూడా. సో అట్లా ఫన్. వెన్నెల కిషోర్ గారు నిజంగానే సీరియస్గా ఉంటారా ఆయన? లేకపోతే ఎందుకంటే ఫంక్షన్స్ టైంలో ఏదో కొట్టుకున్నట్టే మాట్లాడతారు బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు. ఇట్లా కామెడీగా అయినా కానీ సెట్స్లో ఆన్ స్క్రీన్లో ఉన్నంత సరదాగా ఉంటారు ఆయన ఆఫ్ స్క్రీన్లో కూడా. అవును అసలు నా వరకు అయితే అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎప్పుడన్నా అన్నాడా, చూసావా ఫస్ట్ రోలే నా పక్కన కొట్టేసావు? లేదు, ఎప్పుడు అట్లేమనలేదు. ఎప్పుడు కూడా మీరు ఇలా చెప్పండి నేను అడుగుతూ ఉండేదాన్ని, ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా ఎట్లా చేయాల, ఏం కెమెరా ఫేసింగ్ ఎట్లా, నేను బాగానే చేస్తానా, బాగానే చెప్తానా అని. అప్పటికప్పుడు ఆయన ఏంటంటే అక్కడ డైలాగ్స్ ఉంటాయి కదా, దానికి ఇంకొకటి ఆయన యాడ్ ఆన్ చేయడము అంతా కూడా ఆ ట్రైలర్లో వచ్చింది కదా, లిటిల్ హార్ట్స్ కదా, అందుకే ఇంప్రూవైజేషన్ ఇంప్రూవైజేషన్స్. నీకు ఇబ్బంది కాలేదా అంటే ఇదేదో డైలాగ్ అదేదో డైలాగ్? లేదు మీరు ఇది చెప్పండి నేను ఇది చెప్తా అని. కౌంటర్ వేసినట్టున్నారు, కౌంటర్ నుంచి బయటకు రండి అని అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్నప్పుడు అవన్నీ ఆయన డైలాగులే. వెరీ నైస్. అట్లా ఇంప్రూవైజేషన్స్ అన్ని ఉంటాయి. నరేష్ గారు, సుదర్శన్ నేను కాలు తన్నేసి సోఫాలో పడిన సీన్ అది ఉన్నప్పుడు చెప్పానా వీడి మైండ్ పోయిందని, వీడి బ్రెయిన్ బాదుషా అయింది, అవన్నీ ఆయన ఇంప్రూవైజేషన్స్. అసలు అట్లా స్పాంటేనిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట, సీనియారిటీ కదా. నరేష్ గారు ఏంటి అంతే సరదాగా ఉంటారా? అసలు ఆయన ఎంత మంచి మనిషి అంటే,
వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆ సినిమా చేస్తున్నప్పటి నుంచి టీం అందరినీ ఇన్వైట్ చేసేవాడు. వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తెచ్చి మాకు టీంలో అందరికీ పెట్టడం, ముద్దపప్పు అవన్నీ ఏవేవో తెచ్చారు ఆ రోజు అంతా వెజ్. ఆయనే దగ్గరుండి అది తినండి, ఇది తినండి, ఇది బాగుంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఆయన కోసం ఏదో ఇంటి నుంచి నేనేదో స్వీట్ పులిహోరనో ఏదో తీసుకెళ్ళి ఇచ్చానని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ ఇన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్న గిఫ్ట్ ర్యాప్ ఉంటుంది కదా, అలా చేసుకొని తీసుకొచ్చారు ఆయన. ఇంత స్వీట్ కదా, ఎవరు సో బయట ఏంటంటే ఊరికే తెలియకుండా మాట్లాడేసుకుంటారు. ఓకే అన్న ఎక్కువ అదే అన్నట్టు క్యారెక్టర్ గురించి మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం ఎప్పుడు మనకు అనవసరం అక్క ఎవరి పర్సనల్స్, ఎందుకంటే వాళ్ళ షూస్ లో నిల్చుంటేనే తెలుస్తుంది. బట్ పబ్లిక్ ఫిగర్ కదా, మాకు అన్ని కావాలి అన్న రేంజ్ లో మాట్లాడుతూ ఉంటారు అట్లా. సో మొత్తానికి ఈ జర్నీ అయితే చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అందరికి, మన ఫ్రెండ్స్ అందరికి, చూసే వాళ్ళకి. డెంటల్ డాక్టర్ చదువుకొని ఆడ నుంచి వచ్చి ఏం పని చేస్తాను ఇట్లా చాలా మంది అంటున్నారు. ఇంకా అది వదిలేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఓకే పర్వాలే, అందరూ ఓకే బాగానే చేస్తున్నావు, బాగా అవుతుంది అన్నట్టుగా. వెస్పా కొనుక్కుంటే చూసి వెస్పా కొనుక్కుంటేవి. అవును కదా, మళ్ళీ దాని తర్వాత కియా సోనెట్ కొనుక్కుంటేవి, అన్నీ గుర్తున్నాయి. అంటే బాధలు వస్తే మేమిద్దరు శంషాబాద్లో ఏంటి అక్కయ్య అది చెప్తా, నాకు గుర్తు రావట్లేదు. ఇరానీ చాయే ఏదో పేరు ఉంది, మట్టి దాంట్లో అమ్మాయి నుంచి ఎమ్మకే కారు ఉందని రా అని పట్టకపోతాండ. కానీ బాగుంది ఆ రోజులో, చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు బిజీ అయిపోయాము, అయినా కానీ కలుస్తున్నాం, కానీ కలుస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అట్లా శంషాబాద్కి వెళ్ళి ఇరానీ చాయ్ మట్టి దాంట్లో తాగాలి. అట్లా మా లాస్ట్ అక్కయ్య బాధలు వచ్చినప్పుడల్లా, లోగు ఉన్నప్పుడల్లా పా అంటే మాకు ఒక స్పాట్ అది శంషాబాద్ తీసుకుపోయేది. 7 రోజులు ఉంటుంది కదా లో. ఇప్పుడు లేదులే, ఇప్పుడు అంతా పోయినా, అన్ని కష్టాలు పోయినాయి అక్క అందరికి. మంచిగా ఫుల్ హ్యాపీగా జరిగింది కూడా, చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటా. అందరూ ఒకరోజు మా మరిది వాళ్ళు ఏదో పాడ్కాస్ట్లు అది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు, ఇట్లా ఇంటర్వ్యూలు అన్నప్పుడు తెలీదు నువ్వు నేను ఫ్రెండ్స్ అని అంటే, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, మీరు ఒకసారి నువ్వే చేయి వదినా, నువ్వు ఒకసారి అయితే లాస్య హెల్ప్ కూడా తీసుకొని నా హెల్ప్ తీసుకోవాలంట, పెద్ద కథ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, మన ఫ్రెండ్ కదా, వాళ్ళంత దాకా ఎదిగి అసలు అక్కడ దాకా వెళ్ళిందంటే గొప్ప విషయమే కదా. మనం చేద్దాము, కొంచెం లాస్య ఇన్పుట్స్ కూడా తీసుకుందాము అంటే, లైక్ నీకు తెలీదు ఉండు నా ఫ్రెండే అనుకొని మనసులో. అట్లా మంచిగా అనిపించింది అందరు చెప్తున్నప్పుడు, సజెషన్స్ అది వస్తున్నప్పుడు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ అక్కయ్య. డెఫినెట్లీ అంతే, అందరం బాగా చక్కగా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ లో, రిలేటివ్స్ కంటే ఎక్కువ క్లోజ్ అయిపోయాం ఫ్రెండ్స్ అందరము. సో ఇలా ఇంటర్వ్యూ చేయడం కూడా అంటే, ఇప్పుడున్న జెలసీలు, ఎన్వీలు ఈ జనరేషన్కి అప్పుడు మనకి లేవు అసలు. ఏంటో 90s కిడ్స్ అనో ఏంటో మరి, ఆ ఒక పాజిటివ్ ఆరా ఉండేది. ఇంత హ్యాపీగా ఉందంటే ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా, నిజంగా ఏమంటారు Cloud9లో ఉన్న, అంటే మనం ఏడిస్తే కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, ఏడవడం అని కాదు, ఆనంద బాష్పాలు అనుకో, హ్యాపీ టీయర్స్. బట్ వెరీ ఇప్పుడు ఇది కూడా, ఇది అయినా కూడా అవునా అట్లనా ఇట్లనా 100 ట్రోల్స్ వస్తాయి, దానికి కూడా నేను రెడీ. అవును, దానికి కూడా నేను రెడీ. ట్రోల్స్కి మేమ్స్కి ఎప్పుడు బాధపడలేదా శ్రవంతి? నేనే పంపిస్తా ఉంటా కొన్ని, నవ్వుకుంటా అంటావు కదా. స్టార్టింగ్ లో ఏం తెలియనప్పుడు, ఎడ్డిదానిలాగా ఉన్నప్పుడు అప్పుడు అనిపించేది ఓకే, ఇప్పుడు ఓకే ఏం చేసినా తప్పదు అక్కయ్య. ఇంకా మెచ్యూరిటీ వచ్చేసింది, ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఓకే బెటర్, ఓకే 80% బెటర్. ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.